హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు మెడికవర్ హాస్పిటల్ సైకియాట్రిస్ట్ డాక్టర్ శివ అనూప్ గారు ఉన్నారు. మరి ఆయనతో కొన్ని విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. హౌ ఆర్ యూ సార్? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ అండి? ఐఎమ్ ఫైన్ సార్. బట్ కమింగ్ టు సినారియో, మన ఇంటరాక్షన్ స్టార్ట్ చేయాలని అనుకునేది ఎందుకు అంటే, ఇప్పుడున్న జనరేషన్లో కిడ్స్, జెన్జీ కిడ్స్ అని సో కాల్డ్ జెన్జీ కిడ్స్, వీళ్ళ బిహేవియర్కి అంతకు ముందు అంటే ఒక 90s 2000s ఉన్న చైల్డ్ బిహేవియర్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ బిహేవియర్ అనేది టెక్నాలజీ పరంగా ఇంప్రూవ్ అయిందని అనుకోవాలా, లేకపోతే పేరెంట్స్ నుంచి వచ్చింది అని అనుకోవాలా? దాన్ని ఎలా తీసుకోవాలి సార్? సో మనం మెయిన్గా ఏ జనరేషన్కి ఆ జనరేషన్కి చాలా డిఫరెన్సెస్ ఎప్పటికైనా వస్తాయి. మిలీనియల్స్కి జెన్జీకి చాలా డిఫరెన్స్ అనేది మనం చూస్తున్నాము, చాలా ఎవిడెంట్గా ఉంది. అవును. మిలీనియల్స్ ఏంటంటే చాలా పేషెంట్గా ఉంటారు. చాలా వరకు ఆల్మోస్ట్ అట్లీస్ట్ 80 to 90% మంది చాలా పేషెంట్గా ఉంటారు. డెసిషన్ టేకింగ్లో కానీ లేకపోతే ఎటువంటి వాటిలో కానీ వాళ్ళు చాలా పేషెంట్గా ఉంటారు. రీసెర్చ్ కూడా అదే చెప్తుంది. కానీ జెన్జీ వరకు చూస్తే వాళ్ళు ఎక్కువగా ఇంపేషెంట్ ఉంటారు. తొందరగా క్షణాల్లో అయిపోవాలి ఏ పనైనా, ఇమీడియట్గా. అవును. వాళ్ళంతా ఆగలేరు అనమాట. సో ఇదొకటి చాలా నోటిసబుల్ డిఫరెన్స్ అనమాట మిలీనియల్స్కి జెన్జీకి. అండ్ మోర్ ఓవర్ జెన్జీ వాళ్ళు ఏంటంటే టెక్నాలజీకి ఎక్కువగా అడాప్ట్ అయిపోయి అడిక్ట్ కూడా అయిపోయారు. అవును. ఎవ్రీథింగ్ హ్యాస్ టు గో ఆన్ సోషల్ మీడియా. ఎగ్జాక్ట్లీ. మనం తిన్నా, దగ్గినా, తుమ్మినా అన్ని సోషల్ మీడియాలోనే జరగాలనుకుంటారు. సో వాళ్ళు యాక్టివ్గా ఉంటారు సోషల్ మీడియా. దే ఆర్ మోస్ట్లీ అడిక్ట్స్ అని చెప్పచ్చు ఫర్ సోషల్ మీడియా. ఇదే కాకుండా కొత్త వాటికి ఎక్కువగా అలవాటు పడుతుంటారు. బికాస్ దే సీక్ నావెల్టీ. ఎనీథింగ్ న్యూ దే ఆర్ అప్ ఫర్ ఇట్. అవును. సో ఇట్లాంటి డిఫరెన్సెస్ కూడా చాలా చూస్తున్నాం జెన్జీలో. మనం ఇప్పుడు నేపాల్లో కూడా చూసినట్లయితే వాళ్ళు చాలా వరకు అసలు ఇంపేషెంట్ గా ఉండి అసలు టోటల్ గవర్నమెంట్ నే కొలాప్స్ చేసి కొత్త గవర్నమెంట్ ఫామ్ చేసేలా అంత తీవ్రంగా అయిందనమాట. సో చూసినట్లయితే న్యూస్ లో డిస్కార్డ్ లో వాళ్ళు ఎక్కువగా యాక్టివ్గా ఉన్నారు. డిస్కార్డ్ అనే ఒక సోషల్ మీడియా యాప్ అనమాట. సో మనకి రెడిట్, డిస్కార్డ్, ఈ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఎట్లానో డిస్కార్డ్ కూడా వాళ్ళు చాలా యాక్టివ్గా ఉండి వాళ్ళన్ని న్యూ ఇన్ఫర్మేషన్, ఈ పాలిటిక్స్ గురించి అన్ని అందులోనే డిస్కస్ చేశారనమాట. కొత్త గవర్నమెంట్ ఇట్లా ఫామ్ చేయాలి, వీళ్ళని దించేయాలని అన్ని అందులోనే డిస్కస్ చేశారనమాట. సో అంత యాక్టివ్గా ఉన్నారు సోషల్ మీడియాలో. ఇదే కాకుండా వాళ్ళ చాలా వరకు చూసినట్లయితే అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ. అది కూడా సోషల్ మీడియా వల్లనే వచ్చింది అని చెప్పొచ్చు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎక్కువగా చూసి హార్డ్లీ 8 seconds to 10 seconds వాళ్ళ అటెన్షన్ స్పాన్ ఉన్నదని రీసెర్చ్ కూడా చెప్తుంది. సో ఇట్లాంటి అటెన్షన్ స్పాన్ తక్కువ అయిపోవడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళలో. ఎక్కువగా చైల్డ్హుడ్ లోనే వాళ్ళకి ఈ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అనేది చాలా వరకు చూస్తున్నాం. మోస్ట్లీ అది జెనెటిక్ ఉంటుంది. కాకపోతే వాళ్ళ పెరిగిన కండిషన్స్, సిచ్యువేషన్స్, వాళ్ళ ఫ్యామిలీ లేకపోతే పేరెంటింగ్ అన్నీ డిపెండ్ అవుతాయి అన్నమాట. వాటి వల్ల కూడా వాళ్ళకి అటెన్షన్ స్పాన్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఓకే. అయితే మీరు చెప్పారు ఇదనేది తగ్గిపోతుందని. అయితే ఇప్పుడు పేరెంట్స్ కూడా బోత్ ఆర్ ఎంప్లాయీస్ అవ్వడం వల్ల సో పిల్లలకి సరైన టైం ఇవ్వకపోవడం ఒకటి, అండ్ ఏదున్నా సరే మనకి టెక్నాలజీ పరంగా ఈవెన్ మనకి ఏదైనా కావాలంటే కూడా ఒకప్పుడు మనం బయటకు వెళ్ళి ఒక పాల ప్యాకెట్ ఏదో తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు ఏదన్నా ఉంటే కూడా ఆన్ ఫింగర్ టిప్స్ మనం ఆర్డర్ పెట్టుకుని తెచ్చేసుకుంటున్నాం. సో ఫిజికల్ యాక్టివిటీ ఒకటి తగ్గిపోయింది. సో మైండ్కి ఎక్కువ ఆలోచించే శక్తి తగ్గిపోయింది. పేరెంట్స్ కూడా చాలా వరకు కూడా పిల్లలతో స్పెండ్ చేసే టైం స్పాన్ అనేది తగ్గిపోయిందని చెప్పుకోవచ్చా సార్? డెఫినెట్లీ. వర్కింగ్ పేరెంట్స్ ఎస్పెషల్లీ వాళ్ళు చాలా తక్కువ టైం కేటాయిస్తున్నారు వాళ్ళ పిల్లలకి. అంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు. తర్వాత అంటే వాళ్ళ పిల్లలు ఎదిగే టైం వరకు అంటే అప్పటి వరకు కూడా వెయిట్ చేయలేము. కానీ చాలా వరకు వాళ్ళకి స్పీచ్ డిలే అవుతున్నాయి. అంటే వాకింగ్ మైల్ స్టోన్స్ కూడా చాలా డిలే అవుతున్నాయి. అంటే రైట్ ఫ్రమ్ 1 year ఆఫ్ ఏజ్ ఇంకా పేరెంట్స్ వర్క్ వెళ్ళిపోతున్నారు. అసలు ఎక్కువగా వాళ్ళకి పిల్లలకి అటెన్షన్ ఇవ్వట్లేదు. ఇంకొకటి ఏంటంటే నెగ్లెక్టెడ్ పేరెంటింగ్, బ్యాడ్ పేరెంటింగ్, ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్. సో ఈ బ్యాడ్ పేరెంటింగ్ కూడా ఏంటంటే ఒకవేళ ఐదర్ ఆఫ్ ద పేరెంట్ ఎక్కువగా అబ్యూజివ్ గా ఉన్నారు, అసలు పెద్దగా పట్టించుకోవట్లేదు, నెగ్లెక్ట్ చేస్తున్నారు వాళ్ళ పిల్లల్ని, టైం స్పెండ్ చేయరు,
వర్క్కి వెళ్ళిపోయినా కూడా ఒకవేళ వాళ్ళ పిల్లలు అంటే పేరెంట్ టీచర్ మీటింగ్ కి కూడా అటెండ్ అవ్వలేనంత బిజీ కూడా అయిపోతున్నారు. దానివల్ల కూడా పిల్లలకి ఒక అంటే ఆ స్వభావం ఏర్పడిపోతుంది అనమాట. ఆ థాట్ ప్రాసెస్ లో ఉండిపోతారు. అయ్యో అసలు పేరెంట్సే పట్టించుకోవట్లేదు, నేను ఏం చేయాలి, నేను ఎందుకు చదవాలి, నేను ఏమైపోతే ఏంటి అని కూడా అదే విధంగా వెళ్తున్నారు అనమాట. వాళ్ళు ఎక్కువగా స్కూల్స్ బంక్ కొట్టడము అండ్ బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ కి అలవాటు పడిపోవడము, ఎక్కువగా అడిక్షన్స్ కి కూడా అలవాటు పడిపోవడము, లైక్ క్యానబిస్, సిగరెట్ స్మోకింగ్ అట్ అ వెరీ యంగ్ ఏజ్. సో వాళ్ళ బ్రెయిన్ చాలా టెండర్ గా ఉంటుంది. ఎనీథింగ్ క్యాన్ ఎఫెక్ట్ దెమ్. దే ఆర్ అట్రాక్టెడ్ టు ఎనీథింగ్ వెరీ ఈజీలీ. సో ఈ అట్రాక్షన్ అనేది చాలా వరకు మనం చూస్తున్నాము. రైట్ ఫ్రమ్ 3-4 years of age group only, we are seeing all these kinds of attractions. సోషల్ మీడియా అడిక్షన్ కానివ్వండి, అంటే ఎక్కువసేపు మొబైల్ ఫోన్ లోనే ఉంటున్నారు అనమాట. సో ఈ మొబైల్ ఫోన్ అడిక్షన్ వల్ల వాళ్ళ అటెన్షన్ స్పాన్ ఆటోమేటికలీ తగ్గిపోతుంది అనమాట. దాన్ని మనము ఎట్లా ఇంప్రూవ్ చేయాలంటే దే హ్యావ్ టు హ్యావ్ సమ్ సూపర్విజన్, ఎస్పెషలీ బై పేరెంట్స్. మానిటరింగ్ అనేది లేదు. వాళ్ళ బ్రౌజ్ హిస్టరీ చూస్తే చాలా వరకు ఇలా ఈ క్రైమ్ ఎలా చేయాలి, ఎలా చంపాలి, ఇట్లాంటివి కూడా కొంతమంది పిల్లల్లో చూస్తున్నాం. ఎక్కువగా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో వచ్చే వైలెంట్ మూవీస్ కూడా చూస్తున్నారు వితౌట్ ఎనీ మానిటరింగ్. గైడెన్స్ లేదు. అంటే అడల్ట్స్ ఉండాలి, గైడెన్స్ తోనే చూడాలి కొన్ని మూవీస్ అనేవి, అది కూడా పోయిందనమాట. 4-5 years పిల్లోడు కూడా అలా చంపాలి, ఇలా చంపాలి, ఇట్లా నరికేయాలి వాడిని అని మాటల్లోనే చెప్పేస్తారు. మూవీ ఇట్లా ప్రెడిక్ట్ చేస్తారు కదా, ఆ సీన్, కొత్త సీన్ ఎలా ఉంటుంది అని కూడా వాళ్ళే ప్రెడిక్ట్ చేస్తున్నారు. సో అట్లాంటి వైలెన్స్ అనేది అగ్రెషన్ కూడా అవుతుంది అనమాట. అది చాలా డేంజరస్. సో జనరల్ గా మనము దేంట్లో అయినా పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. ఇప్పుడున్న మన ఈ బిజీ వరల్డ్ లో టెక్నాలజీ అనేది చాలా ఇంప్రూవ్ అయిపోయింది ఇదివరతో కంపేర్ చేసుకుంటే. సో ఇందాక మీరు చెప్పినట్టు ప్రతి జనరేషన్ కి ఒక్కొక్క స్టెప్ మనం ఎదుగుతూనే ఉన్నాం టెక్నాలజీ పరంగా. అయితే ఈ టెక్నాలజీ అనేది, ఈ సోషల్ మీడియా అనేది ఇప్పుడున్న జనరేషన్ పిల్లల మీద ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు? సో రీసెర్చ్ ఏం చెప్తుందంటే వీళ్ళ బ్రెయిన్ లో న్యూరో ట్రాన్స్మిటర్స్ యాక్షన్ అనేది కొంతవరకు తగ్గిపోతుంది. సో ఇట్లా తగ్గిపోవడం వల్ల వాళ్ళకి క్రియేటివ్ థింకింగ్ అనేది ఉండదు అనమాట. అన్నిటికీ ఏదో ఒక దాని మీద డిపెండ్ అయిపోతారు. లైక్ ఈవెన్ చాట్ జీపీటీతో, గ్రాక్ తో వాళ్ళకి ఏదైనా ఒపీనియన్ కావాలన్నా అందులో ఒక సెంటెన్స్ పెట్టేస్తే మొత్తం చాట్ జీపీటీనే ఇస్తుంది అనమాట. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళకి ఆ క్రియేటివ్ థింకింగ్ పోతుంది. సో వాళ్ళకి కొత్తగా ఏదైనా ఆలోచించాలన్నా కూడా వాళ్ళకి ఆ లేజినెస్ అవన్నీ కామన్ గా ఉంటాయి. సో వీళ్ళలో మనం ఎక్కువగా సోషల్ ఐసోలేషన్ అనేది చూస్తాం. సో ఒక రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద కిడ్స్ ఆర్ ఫేసింగ్ సోషల్ ఐసోలేషన్. అంటే ఎవరితోనూ మాట్లాడరు, ఆ సోషల్ విడ్రావల్ అనేది ఉంటుంది అనమాట. వాళ్ళ రిలేటివ్స్ తో కలరు, ఫ్రెండ్స్ తో వెళ్ళరు బయటికి, ఏదైనా స్పోర్ట్స్ ఆడడానికి కూడా వాళ్ళు హెసిటేట్ అవుతుంటారు, ఇంట్రోవర్ట్ గా ఎక్కువగా అవుతుంటారు అనమాట. వాళ్ళు పెద్ద అయినా కూడా ఏదన్నా ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే ఏదైనా ప్రెజెంటేషన్స్ ఇవ్వాలన్నా కూడా వాళ్ళకి సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ అనేది కామన్ గా చూస్తున్నాం. సో అంటే ప్రాస్పెక్టివ్ గా చూసినా మనం రెట్రోస్పెక్టివ్ గా చూసినా ఈ అట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ క్యారెక్టర్స్ వాళ్ళ పాస్ట్ లో వాళ్ళ థాట్ ప్రాసెస్ అలా ఉంది, వాళ్ళ ఇంట్రోవర్ట్నెస్ ఎక్కువగా ఉంది అని ఈ రీసెర్చ్ లో తేలిందనమాట. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ వరకు రాకుండా పేరెంట్సే ఎక్కువ రోల్ ప్లే చేయాలన్నమాట. వాళ్ళకి ఎక్కువగా అంటే మంచి గైడెన్స్ ఇవ్వడము. ఒకప్పుడు చూసినట్లయితే అసలు పేరెంట్స్ ఒక మాట అన్నా కూడా పడేవాళ్ళు, పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ స్కూల్లో ఒక మాట అన్నా పడేవాళ్ళు, కొట్టినా పడేవాళ్ళు. సో ఇప్పుడు జెన్సీ వాళ్ళు ఒక కొంచెం వాయిస్ రైజ్ చేసినా కూడా హెరాస్మెంట్ అని కేసు వేయడం టీచర్స్ మీద, పేరెంట్స్ మీద, ఇవి చాలా చూస్తున్నాం. ఒక చిన్న దెబ్బ కూడా పడనివారు అనమాట. సో అట్లా అయిపోతుంది. ఓకే. సో అయితే సార్ ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు పిల్లలకి మాట్లాడరు, ఇంట్రోవర్ట్ గా అయిపోతూ ఉంటారు. సో చాలా మంది పిల్లల్ని చూస్తున్నట్లయితే బయట
ఏదైనా బయటకు వచ్చాము, ఫంక్షన్స్కి వచ్చినా, షాపింగ్కి వెళ్ళినా పిల్లల చేతుల్లో మొబైల్ ఇచ్చేస్తున్నాం, మొబైల్ చూస్తున్నాం. వాళ్ళు ఏంటంటే పిలిచినా మాట్లాడు, కొంతమంది అయితే మొబైల్ లేకపోతే అన్నం తినట్లేదు పిల్లలు. ఈవెన్ మా సరౌండింగ్స్లో కూడా ఇలాంటివి మేము చూస్తూ ఉన్నాం. అయితే దీంట్లో పిల్లల్ని తప్పు పట్టడానికి లేదు, బికాస్ దే డోంట్ నో ఎనీథింగ్. అంటే ఇప్పుడు ఒక ఏజ్ వచ్చాక చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, కానీ ఆ ఏజ్ నుంచి అలవాటు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆ ఏజ్ వచ్చిన తర్వాత చెప్పినా కూడా అర్థం కాదు. సో ఇక్కడ మెయిన్ పార్ట్ పేరెంట్స్ అని చెప్తున్నారు. సో ఈ పేరెంట్స్ కిడ్స్ పరంగా, కిడ్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ వాళ్ళకి ఆ మొబైల్ ఎడిక్షన్ నుంచి ఎలా బయటకు తీసుకురావాలి? సో అంటే ఇప్పుడు చూస్తే చందమామ కథలు ఎవరు చెప్పట్లేదు తినేటప్పుడు. సో ఒకప్పుడు చందమామ కథలు, చందమామ రావే జాబిలి రావే అని టెక్నాలజీలో ఫోన్ లో చూపిస్తున్నారు. సో అట్లా అయిపోతుంది అనమాట. టెక్నాలజీ హ్యాస్ ఓవర్టేకెన్ అవర్ హోల్ లైఫ్. పిల్లల జీవితం నాశనం చేయడం, మొత్తం లైఫ్ స్టైల్ మారిపోయింది అసలు. ఎస్. సో ఏదున్నా కూడా ఫోన్, ఒక కార్టూన్ పెడతారు, ఆ కార్టూన్ లేకపోతే అసలు ముద్ద కూడా దిగదు అనమాట. సో అట్లా అయిపోయింది. పేరెంట్సే కల్ప్రిట్స్ ఇక్కడ చెప్పాలంటే. తర్వాత వాళ్ళు పిల్లోడిని బ్లేమ్ చేస్తారు. మా బాబు మొబైల్ ఫోన్ కి అడిక్ట్ అయిపోయాడు, వీడు ఎంత తిట్టినా కొట్టినా దాన్ని వదలట్లేదు అని వాళ్ళే అంటారు. మళ్ళీ రివర్స్ లో పిల్లోడినే అంటారు. పిల్లోడికి తెలియదు అసలు. చిన్న ఏజ్ లో వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళ ఏజ్, పేరెంట్స్ ఏది చూపించినా ఏ చేసినా అది అదే ఫాలో అవుతారు. సో ఒకవేళ పేరెంట్స్ వాళ్ళ అంటే పిల్లల ముందు సిగరెట్ తాగినా కూడా వాళ్ళకి ఈ స్వభావం ఏర్పడుతుంది. ఫాదరే తాగుతున్నారు, నేను కూడా తాగుతాను అనుకుంటారు. సో పేరెంట్స్ ఏం చేస్తారో పిల్లలు కూడా అదే చేస్తారు. పేరెంట్స్ ఒకవేళ అంటే పిల్లోడు ముందు మొబైల్ ఫోన్ పట్టుకొని కూర్చున్నా పిల్లోడు కూడా అదే కావాలని అడుగుతాడు. నాన్న చూస్తున్నాడు, అమ్మ చూస్తుంది, నేను కూడా చూస్తాను. అందుకే వాళ్ళకి భయం ఏర్పడదు. పేరెంట్స్ తర్వాత కొట్టినా తిట్టినా కూడా వాళ్ళు పెద్దగా రియాక్షన్ ఉండదు అన్నమాట. సో ఈ టెక్నాలజీ అనేది మన బ్రెయిన్ ని ఆల్మోస్ట్ తినేస్తుంది. అదొకటే కాదు, వాళ్ళకి చిన్న ఏజ్ లోనే ఐ సైట్ వచ్చేయడము అండ్ అటెన్షన్ స్పాన్ తగ్గిపోవడం, ఇందాక చెప్పినట్లు అన్నీ వస్తున్నాయి. అన్ని రోగాలు వచ్చేస్తాయి. వాళ్ళకి సెడెంటరీ లైఫ్ స్టైల్ కి అలవాటు పడిపోతుంటారు. ఎక్కువగా ఫుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా యాక్టివిటీ అనేది మిస్ అయిపోతుంది. సో బయటకు వెళ్ళి ఆడుకోరు. ఇంకా ఆబ్వియస్లీ ఇంకా జంక్ ఫుడ్ ఎక్కువగా కావాలి, ఇంట్లోనే కూర్చొని తింటా ఉంటారు. మొబైల్ ఫోన్ ఉంది, నాకు ఇంకా బయట ప్రపంచంతో అవసరమే లేదనుకుంటారు అనమాట. సో అంత తీవ్రంగా అవుతుంది. సో పేరెంట్స్ ఏం చేయాలంటే చిన్నప్పటి నుంచే వాళ్ళు 7 months 8 months నుంచే కొంచెం అలవాటు చేయడం స్టార్ట్ చేస్తున్నారు. పిల్లోడు ఉన్నప్పుడు ఫోన్, టీవీ కొంచెం దూరం పెట్టాలి. అట్లీస్ట్ పిల్లోడు 2 years వచ్చేంత వరకు అసలు ఫోన్ కానీ ఎట్లాంటి అంటే స్క్రీన్ అడిక్షన్ అనేది ఉండకూడదు అనమాట. స్క్రీన్ వాచింగ్ కంప్లీట్ గా స్టాప్ చేయాలి. 2 years తర్వాత మెల్లమెల్లగా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. అది కూడా నాట్ స్మాల్ డివైసెస్, అంటే టీవీ ఇట్లాంటివి ఇంట్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. చిన్న చిన్నగా కార్టూన్స్ లాంటివి అట్లా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. అది కూడా ఒక పర్టికులర్ టైం వరకే ఉండాలి. 1/2 hour to 1 hour మ్యాక్సిమం. కుదిరితే అది కూడా లేకుండా ఉంటే ఇంకా బెటర్ అనమాట. సో మొబైల్ ఫోన్ బదులు వాళ్ళు ఏదన్నా బుక్, ఇప్పుడు కార్టూన్స్ బుక్స్ లోనే వస్తున్నాయి, రైమ్స్ కానీ ఇట్లాంటివన్నీ బుక్స్ లోనే వస్తున్నాయి అనమాట. సో ఈ బుక్స్ అనేది వాళ్ళు ముందు పెడితే ఇంకా బెటర్ గా ఉంటుంది. ఏదైనా ఈ స్క్రీన్ కానీ గ్యాడ్జెట్స్ కానీ కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. బికాస్ దే హ్యావ్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్ టు డ్యామేజ్ అ చైల్డ్స్ బ్రెయిన్. సో ఇది వాళ్ళకి ఇమీడియట్ గా తెలియకపోవచ్చు. చాలా మంది ఎక్కువగా అంటే గేమ్స్ కి అడిక్ట్ అయిపోవడము, అంటే పబ్జీకి చిన్న ఏజ్ లోనే అడిక్ట్ అవ్వడము, అందులో ఉన్న వైలెన్సే వాళ్ళు రియల్ లైఫ్ లో కూడా కావాలనుకుంటారు, అంతగా అడిక్ట్ అయిపోతారు అనమాట. ఓకే. సో చాలా మంది ఇళ్లలో మనము పేరెంట్స్ ఒకరినొకరు అరుచుకోవడము, గొడవలు పడ్డము చూస్తూ ఉంటాం. అయితే మీరు ఇందాక ఏదైతే 6 months నుంచి 2 years వరకు మీరు ఏదైతే ఒక టెక్నాలజీ అనేది అలవాటు చేయొద్దని చెప్పారో, సో దీస్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కూడా పిల్లల మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో మరి దీనికి ఈ సైకలాజికల్ గా పిల్లల బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటే వాళ్ళు సైకలాజికల్ గా ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు, దీనికి సొల్యూషన్ ఏంటి? సో మన బ్రెయిన్ లో అమిగ్డాలా అని ఒక ఏరియా ఉంటుంది అనమాట, ఒక పార్ట్, బ్రెయిన్ లో ఒక పార్ట్. సో ఈ అమిగ్డాలా అనేది ఎమోషన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఎమోషనల్ ప్రాసెసింగ్ అనమాట. ఫియర్ కానీ యాంగర్ కానీ ఏదైనా ఈ అమిగ్డాలా అనే పార్ట్ నుంచే వస్తుంది అనమాట. సో పిల్లోడు
అంటే వాళ్ళ పేరెంట్స్ ఒకవేళ వాళ్ళ ముందే అరుచుకోవడము కొట్టుకోవడం ఇవన్నీ చేసినట్లయితే వీళ్ళలో ఈ అమిగ్డాలా అనేది ఎక్కువగా యాక్టివ్ ఉంటది అనమాట, ఓవర్ యాక్టివ్ ఉంటుంది. సో ప్రతిదానికి భయపడిపోవడము, ఈ ఫియర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. చిన్న సౌండ్ వచ్చినా వాళ్ళు నిద్రలోంచి మెలకు వచ్చేసి ఉలిక్కి పడి లేవడము, నైట్ మేర్స్ లాగా ఉంటుంది అనమాట. డే టైంలో కూడా చిన్న చిన్న శబ్దాలకు కూడా వాళ్ళకి చాలా విపరీతమైన భయం వస్తుంది అనమాట. చిన్నప్పుడే వాళ్ళకి ఎక్కువగా ఈ ఫియర్స్, యాంగ్జైటీ, జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అని, ఫోబియాస్ అని ఇవన్నీ స్టార్ట్ అవుతుంటాయి. వాళ్ళకి ఇంకా బయట క్రౌడ్ చూడాలన్నా కూడా వాళ్ళకి భయం అవుతుంటది. ఎందుకంటే క్రౌడ్ లోకి వెళ్తే ఎక్కువగా నాయిసెస్ అన్ని వస్తుంటాయి. సో దాని నుంచి కూడా వాళ్ళు దూరం ఉండాలనుకుంటారు. అంతగా వాళ్ళకి హైపర్ యాక్టివేషన్ ఆఫ్ దిస్ అమిగ్డాలా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఎవరితోనూ కలవరు. దే వాంట్ టు బి అలోన్ ఇన్ దేర్ ఓన్ రూమ్. ఎవరితోనూ బయట అంటే వాళ్ళ పేరెంట్స్ రమ్మన్నా రారు, వాళ్ళ చుట్టాలు ఎవరన్నా వచ్చినా కూడా ఇంట్లోనే ఒక రూమ్ లోనే కూర్చుంటారు. చాలా వరకు అసలు వాళ్ళు పేరెంట్స్ కూడా ఏం ఎక్స్ప్రెస్ చేయలేరు. పేరెంట్సే ఫైట్ చేస్తున్నారు, నా బాధలు ఏం వింటారు అని వాళ్ళలో వాళ్ళే కుమిలిపోతుంటారు. సో చిన్న ఏజ్ నుంచే ఇవన్నీ ఉన్నట్లయితే వాళ్ళకి పెద్ద అయినాక డెఫినెట్లీ వాళ్ళకి డిప్రెషన్, యాంగ్జైటీ కామన్ గా ఉంటుంది. 90% ఆఫ్ ద చిల్డ్రన్ విల్ ఫేస్ దిస్ ఇష్యూ. ఓకే. సో అయితే సార్ మనం జనరల్ గా చూసుకున్నైతే టీనేజర్స్ లో మనం చాలా ఒబేస్ కానీ లేకపోతే సైకలాజికల్ డిసార్డర్స్ అండ్ గర్ల్స్కి వచ్చేసేటప్పటికి ప్రీ మెచ్యూర్ అవ్వడము, అంటే తక్కువ ఏజ్ లో మెచ్యూర్ అవ్వడము, లేకపోతే లేట్ గా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ సైకలాజికల్ గా ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయి? సో అంటే పిల్లల్లో మెయిన్ గా వాళ్ళ బ్రెయిన్ చాలా టెండర్ గా ఉంటుంది, చాలా లెబైల్, ఎమోషనల్లీ ఇట్ విల్ బి వెరీ మచ్ లెబైల్. చిన్న చిన్న వాటికి కూడా ఏడవడం స్టార్ట్ అవుతుంది అనమాట. చిన్న చిన్న వాటికి కూడా కోపం వచ్చేస్తుంది, విపరీతమైన కోపం. అసలు నా దగ్గరికి రీసెంట్ గా అంటే పేరెంట్స్ తీసుకొచ్చారు ఒక పిల్లవాడిని. సో చిన్న చిన్న వాటికి కూడా అరుస్తున్నాడు, కొడుతున్నాడు మమ్మల్ని. అసలు దేనికి భయపడడు. మేము అరిచినా కూడా మా మీద తిరిగి ఒక 5 times రెట్టింపు కోపంతో అరుస్తాడు అనమాట. సో తాను హాని చేసుకోవడానికి కూడా వెనకాడాడు అనమాట. అండ్ వాళ్ళ పేరెంట్స్ కి కూడా హాని కలిగిస్తారంట. సో ఏదన్నా ఆబ్జెక్ట్ ఉండి విసిరేయడం పేరెంట్స్ మీద. స్కూల్లో కూడా చుట్టుపక్కల అంటే మిగతా వాళ్ళ క్లాస్మేట్స్ మీద కూడా ఎక్కువగా తిట్టడం, కొట్టడం లాంటివి చేస్తుంటే టీచర్ నుంచి కంప్లైంట్స్ వచ్చినాయి. సో ఇది ఎందుకు వచ్చినాయి అని రెట్రోస్పెక్టివ్ గా హిస్టరీ అంతా అడిగితే పేరెంట్స్ కొట్టుకుంటారు, వాళ్ళు ఇట్లానే అన్ని ఇసిరేసుకుంటారు, కొడతారు, అందుకే నేను కొడుతున్నాను అంటాడు. సో మోడలింగ్, పేరెంట్స్ నే చూసి పిల్లోడు అదే చేస్తున్నాడు. సో పేరెంట్స్ ఏది చేస్తే డెఫినెట్లీ పిల్లలు కూడా అదే ఫాలో అవుతుంటారు. ఇందాక చెప్పినట్టు ఫాదర్ ఆల్కహాలిక్ అయితే పిల్లలు కూడా అదే విధంగా వెళ్తారు. ఎందుకంటే ఆ జెనెటిక్స్ అనేది వస్తుంటాయి, జీన్స్ అనేది వస్తుంటాయి. అదే కాకుండా ఈ మోడలింగ్ అనేది ఉంటుంది అనమాట. వాళ్ళు రోజు అదే చూస్తూ పెరుగుతారు, వాళ్ళకి అదే నచ్చుతుంది అనమాట. సో దే విల్ గెట్ అట్రాక్టెడ్ టు ఎనీథింగ్ వెరీ ఈజీలీ. అంత తీవ్రంగా ఉంటుంది. సో జనరల్ గా ఏ కిడ్ అయినా సరే ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చి ఒక వైలెంట్ గా బిహేవ్ చేయడం అనేది అది జరగని పని. అంటే ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా ఇలా ఉన్న పలంగా కూర్చుని వెళ్ళి ఒకరిని పొడి చేయాలి, ఒకళ్ళని కొట్టాలి, వీళ్ళని హార్మ్ చేయాలి అని చెప్పేసి జనరల్ గా అయితే ఎవరు అనుకోరు. సో ఈ బిహేవియర్ లోపల ఎప్పటి నుంచో ఉండే ఉంటుంది. సో వాట్ వుడ్ బి ద రీజన్స్? అంటే మనం రీసెంట్ గా ఒక కేపీహెచ్బిలో ఒక కేసు చూసాము. సో పిల్లలు వెళ్ళి పొడి చేయడము, పేరెంట్స్ ఇంట్లో ఉండగా గ్యాస్ ఆన్ చేసేసేయడం, ఇలాంటివి మనం చాలా చూస్తున్నాం. సో దీనికి ఎలాంటి రీజన్స్ అయి ఉండొచ్చు? సో మెయిన్ గా మనం చూస్తే ఓటీటీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎక్కువగా వైలెంట్ మూవీస్, వెబ్ సిరీస్ అవి చూసే పిల్లడు అఫెక్ట్ అయ్యాడని అవన్నీ చెప్తున్నారు. ఈవెన్ గేమ్స్ కూడా, గేమ్స్ అవన్నీ ఫ్రీ ఫైర్ అని, పబ్జి అని ఇట్లాంటివి చాలా ఉన్నాయన్నమాట. సో అవి ఒక ఏజ్ వచ్చినాక అడల్ట్స్ ఆడేది అది వేరు. అడల్ట్స్ ఆడితేనే వాళ్ళకి ఎంత అడిక్షన్ అయిపోయిందో మనం కోవిడ్ టైంలో కూడా చూసాం. దాని వల్ల బ్యాన్ కూడా చేశారు ఆ గేమ్ ని. సో అంత తీవ్రంగా ఉండేది. కానీ అదే పిల్లల ఏజ్ గ్రూప్ అంటే 15 years లోపల పిల్లలకైతే అసలు ఇంకా ఆ డ్యామేజ్ అనేది ఇర్రివర్సిబుల్ అని కూడా చెప్పొచ్చు. ఇలాంటి కేసెస్ వచ్చాయి సార్ మీ దగ్గరికి? ఎస్, అంటే కోవిడ్ టైంలో కూడా చూసాను అన్నమాట కేసెస్.
సడన్ గా పబ్జి బ్యాన్ చేసే కానీ వెమ్మటే విడ్రావల్ సిమ్టమ్స్, ఓకే. వాళ్ళలో అరవడము, అదే విధంగా అంటే మొబైల్ చేతిలో ఉండి అంటే అట్లా ఇమాజిన్ చేసుకొని ఇట్లా ఆడుతున్నట్టు వాళ్ళ ఫింగర్స్ ఇట్లా మూవ్మెంట్స్ ఇట్లాంటివి కూడా వచ్చినాయి అనమాట. ఒక 2-3 కేసెస్ చూసాను. సో అంత తీవ్రంగా ఉంటుంది విడ్రావల్ సిమ్టమ్స్ అనేది. సో మనం ఆల్కహాల్ తీసుకొని సడన్ గా ఆపేస్తే ఎలా ఉంటుందో ఇది కూడా అంతే అనమాట. ఇంటర్నెట్ అడిక్షన్, గేమింగ్ అడిక్షన్, గ్యామ్లింగ్ అడిక్షన్ ఇవన్నీ కూడా కామన్ గా చూస్తున్నాం. నేను రీసెంట్ గా అంటే ఒక పిల్లోడిని చూసాను, వాళ్ళ పేరెంట్స్ కి తెలియకుండా క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసేసి ఒక గేమ్ లో ఉన్న అంటే ఆ గన్స్ కానీ అంటే వైలెంట్ గేమ్స్ ఆ గన్స్ కొనడానికి క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసేసి ఒక 1 lakh వరకు ఖర్చు పెట్టేశారు. సో ఇమాజిన్ ద ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఆఫ్ ద చైల్డ్, స్మార్ట్నెస్ ఆఫ్ ద చైల్డ్, అట్ ద సేమ్ టైమ్ ఇట్ హ్యాస్ కాజ్డ్ అ లాట్. ఇక్కడ అంత తెలివి వచ్చిందని ఆనందపడాలో లేకపోతే ఇలా అయ్యాడని బాధపడాలో అర్థం కాని సిచ్యువేషన్. ఇంకా దట్ ఈస్ వి కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. 1 lakh పోయింది అంతే. ఇంకా ఏం చేస్తారు, క్రెడిట్ కార్డ్ యాక్సెస్ ఇవ్వకుండా పేరెంట్స్ చూసుకున్నారు ఇంకా తర్వాత. సో అంత యాక్సెసిబిలిటీ ఇచ్చేసారు పేరెంట్స్ కూడా. ఇక్కడ పేరెంట్స్ మిస్టేక్ కూడా ఉంటుంది. సో పేరెంట్స్ ఎక్కువగా అంటే క్రెడిట్ కార్డ్స్ ఇచ్చేసి మొబైల్ ఫోన్ ఆపరేషన్ కోడ్స్ అని చెప్పేయడము, ఓటీపీస్ కూడా ఈజీగా చెప్పేస్తున్నారు. ఈవెన్ 2-year-old 3-year-old ఆల్సో నోస్ హౌ టు ఆపరేట్ మొబైల్ ఫోన్ అండ్ యాక్సెస్ ఓటీపీస్. సో ఇవన్నీ లేకుండా కొంచెం పేరెంటల్ కంట్రోల్స్ అనేవి పెట్టుకోవాలి కంపల్సరీగా. సో ఇదే కాదు, మనం అంటే వేరే కంట్రీస్ లో చూసినా కూడా యుఎస్, యూకేలో ఈ క్రైమ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. టీనేజ్ క్రైమ్స్ చాలా కామన్ అయిపోతున్నాయి. జువెనైల్ క్రైమ్స్ అంటే చిన్న ఏజ్ లోనే వాళ్ళు ఇట్లా రేప్స్ చేయడము, మర్డర్స్ చేయడం కూడా చాలా చూస్తున్నాం. ఇట్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ సమ్ వెబ్ సిరీస్, ఓటీటీ సిరీస్. సో ఇంత తీవ్రంగా అవుతుంది. ఇట్ హ్యాస్ అ వెరీ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అ చైల్డ్స్ బ్రెయిన్. ఓకే. సో సార్ మనం అంటే ఒక స్పాన్ లో చూసుకున్నట్లయితే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఒక అటెంప్ట్ అనేది జరిగినవి మనం చూసాం, చాలా కేసెస్ చూసాం. అది పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా రేప్ అటెంప్ట్ అనొచ్చు, లేకపోతే ఇట్లాంటివి చాలా చూసాం మనం. సో ఈ సైకలాజికల్ డిసార్డర్ అనేది ఆబ్వియస్లీ మన చుట్టుపక్కల వాళ్ళే చేస్తుంటారు, మన గురించి తెలిసిన వాళ్ళు. ఆల్ ఆఫ్ సడన్ గా అది వచ్చిన ఇది కూడా కాదు, బికాస్ చిన్నపిల్లల్లో వాళ్ళకి అంత కనిపించేంత ఏముండదు. సో ఇలాంటి వాళ్ళని మనము ఎలా జాగ్రత్త పడచ్చు, అంటే ఇలాంటి వాళ్ళని మనం ఎలా క్యూర్ చేయొచ్చు బేసికల్ గా? సో కామన్ గా మనము సొసైటీలో చూస్తుంటాం ఇది చైల్డ్ సెక్షువల్ అబ్యూస్. చాలా యంగ్ ఏజ్ లో అంటే తెలిసిన వాళ్ళే లేకపోతే నైబర్ అంకుల్ లేకపోతే ఆంటీయో ఇట్లా సెక్షువల్లీ అఫెండ్ చేస్తుంటారు. వాళ్ళ చుట్టుపక్కల నైబర్స్ పిల్లల్ని కానీ వీళ్ళని ఇట్లా సెక్షువల్ అబ్యూస్ కి గురి చేస్తుంటారు. ఆ పిల్లలు ఎవరికి చెప్పుకోలేరు, ఏమైనా చెప్తే బెదిరిస్తారు, నేను చంపేస్తాము, మీ పేరెంట్స్ ని చంపేస్తామని. నిజంగా వాళ్ళు అంత చేయలేరు, కానీ పిల్లోడు నిజంగానే ఏమైనా చేస్తారేమో అని వాళ్ళు చెప్పకపోవచ్చు. సో ఇంత తీవ్రంగా ఉంటుంది ఈ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అనేది. వాళ్ళు కొంచెం ధైర్యం చేసి వాళ్ళ పేరెంట్స్ కి చెప్పి ఇంకేమన్నా అంటే చైల్డ్ అంటే కొన్ని ఉంటాయి అన్నమాట ప్రొటెక్షన్ సెల్స్. సో వీళ్ళకన్నా ఇన్ఫార్మ్ చేయగలిగితే చాలా వరకు మనము ఇట్లాంటి క్రైమ్స్ కానీ ఇట్లాంటి సెక్షువల్ అబ్యూస్ అఫెన్సెస్ అనేవి చాలా వరకు అరికట్టచ్చు అనమాట. కానీ చాలా కేసెస్ లో ఏంటంటే పేరెంట్సే చెప్పరనమాట. కేసు లేకుండా అంటే ఎవరికి తెలియకుండా కేసు లేకుండా కొట్టేయించి ఇంకా అంటే బయట వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో అనే ఒక భయంతో కూడా వాళ్ళు కేసు అనేది ఫైల్ చేయరు. సో ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. సో ఏదున్నా కూడా వాళ్ళు ఎమ్మటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అనేది రేజ్ చేయగలిగితే ఆ కేసు అనేది అంటే ఫ్యూచర్ లో కూడా అఫెండర్స్ ని మనము అంటే పనిష్ చేయొచ్చు అనమాట. ఇట్లాంటి అఫెన్సెస్ కాకుండా చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. సో ఇట్లాంటివి జరగట్లేదు అంటే వాళ్ళు ఎమ్మటే వెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఫైల్ చేసి కంప్లైంట్ ఫైల్ చేసి చేయట్లేదు. సో ఆ అఫెండర్ అనే వాళ్ళు ఎస్కేప్ అవుతున్నారు, మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. ఇక్కడ కాకపోతే ఇంకా వేరే దగ్గరికి వెళ్ళి అఫెన్స్ అనేది చేయడం ఇవన్నీ కామన్ గా చూస్తున్నాం. సో ఇవి చాలా అంటే హై రేట్స్ లో అవుతున్నాయి. సో ఇది అరికట్టాలంటే వాళ్ళు ఎమ్మటే కంప్లైంట్ అనేది రేజ్ చేసి చేసినట్లయితే చాలా వరకు క్రైమ్స్ మనం ప్రివెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అనేది వాళ్ళ ఆ పిల్లల మీద ఫ్యూచర్ లో కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట.
ఓకే వాళ్ళు కూడా ఫ్యూచర్ లో ఆ అఫెన్స్ చేయడానికి ఎక్కువగా పాల్పడుతుంటారు కొంతమంది. ఓకే సో వాళ్ళలో ఆ టైంకి వాళ్ళు ఎవరైనా మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు కొంచెం వెంట్ అవుట్ అనేది చేసుకుని లేకపోతే థెరపీ అనేది తీసుకున్నట్లయితే వాళ్ళకి ఫ్యూచర్లో ఏమైనా డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ ఇట్లాంటివి కూడా రాకుండా మనము అరికట్టచ్చు అనమాట, ప్రివెంట్ చేయొచ్చు. అండ్ వాళ్ళ ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది అప్పుడు. ఓకే. సో, మనం చాలా మందిలో స్ప్లిట్ పర్సనాలిటీస్ లేకపోతే మల్టిపుల్ పర్సనాలిటీస్ చూస్తూ ఉంటాం. సో, వాట్ వుడ్ బి ద రీజన్స్ ఫర్ దీస్ సార్? సో మనం మూవీస్ లో కూడా చూస్తుంటాం అపరిచితుడు. పరిచితుడు. దీని డిసోసియేటివ్ ఐడెంటిటీ పర్సనాలిటీ డిజార్డర్ అంటాం. ఓకే. సో ఇదేంటంటే వాళ్ళకి అంటే ఈజీగా చెప్పాలంటే స్ప్లిట్ పర్సనాలిటీ. సో దానికి అంటే మెడికల్ టర్మ్స్ లో సైకాట్రిక్ టర్మ్స్ లో ఇదన్నమాట డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ అంటాం. ఓకే. సో వీళ్ళల్లో రకరకాల పర్సనాలిటీస్ ఉంటాయి. ఒక పర్సనాలిటీకి ఇంకో పర్సనాలిటీ ఉందని తెలియదు అన్నమాట. ఓకే. ఇవి చాలా రేర్ కేసెస్ లో అవుతుంటాయి. ఓకే. హార్డ్లీ సో, మీ దగ్గరికి వచ్చాయి ఇలాంటి కేసెస్ ఏమన్నా? ఒకటే చూసాను అనమాట. ఓకే. సో ఓన్లీ 3 పర్సనాలిటీస్ అనేవి ఉండే అనమాట. వరల్డ్ లో కూడా చాలా రేర్ గా ఓకే. 1 in a million అలా చూస్తుంటాం అనమాట. చాలా వరకు ఎవరు చెప్పుకోరు. ఇవి జెనెటిక్ గా వస్తాయా లేకపోతే వాళ్ళు వాచ్ చేసేదాన్ని బట్టి చూసేదాన్ని బట్టి ఊహించుకునేదాన్ని బట్టి? వాళ్ళ పెరిగిన ఎన్వైరన్మెంట్ బట్టి ఉంటుంది. ఇందాక మెయిన్ గా చెప్పిన రీజన్ ఏంటంటే చైల్డ్ సెక్షువల్ అబ్యూస్. యా యా. దీనివల్ల కూడా వాళ్ళకి లేకపోతే ఏమన్నా వేరే ట్రామాటిక్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ అంటే చైల్డ్హుడ్ లో ఏమన్నా ఎక్కువగా ట్రామాకి గురవడము, అంటే వాళ్ళ పేరెంట్స్ చనిపోవడం కానీ లేకపోతే ఏదన్నా లైవ్ గా ఏమన్నా సివియర్ యాక్సిడెంట్ చూడటము, దానికి షాక్ కి గురవడము, ఇట్లాంటివి కూడా చూస్తుంటాం మనం. లేకపోతే పేరెంట్స్ వాళ్ళని విపరీతంగా అబ్యూస్ చేయడం, కొట్టడము, ఫిజికల్ గా కొట్టడము, లేకపోతే ఇంకేమన్నా వేరే అబ్యూసివ్ బిహేవియర్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి పిల్లలు ఇంట్లోంచి పారిపోతుంటారు, పేరెంట్స్ కి కూడా చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోతుంటారు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో కూడా వాళ్ళు కొత్త ఐడెంటిటీ ఫామ్ చేసుకుంటారు, ఎక్కడికో వెళ్ళిపోయి వాళ్ళకి పాస్ట్ అనేది గుర్తుండదు. సబ్ కాన్షియస్ గా వాళ్ళు దాన్ని సబ్మిస్ చేసేసుకుంటారు అనమాట. సో వాళ్ళు అది మర్చిపోతారు. సో ఇట్లా మర్చిపోవడం వల్ల కొత్త ఐడెంటిటీ ఫామ్ చేసుకొని కొత్త లైఫ్ లీడ్ చేస్తుంటారు. వాళ్ళలో వాళ్ళకి తెలియకుండే ఒక కొత్త పర్సన్ ఉంటారనమాట. వాళ్ళలో కూడా ఇట్లా డిఫరెంట్ పర్సనాలిటీస్ అనేవి మెల్లమెల్లగా ఫామ్ అవుతుంటాయి. వాళ్ళు పెరుగుతున్న కొద్దీ, ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ డిఫరెంట్ పర్సనాలిటీస్ అనేది బయటపడుతుంటాయి. చాలా వరకు ఒక పర్సనాలిటీకి ఇంకో పర్సనాలిటీకి అసలు సంబంధం ఉండదు. వాళ్ళు ఒకవేళ ఇలా ఉండాలనుకున్నాను చిన్నప్పుడు, నేను ఇప్పుడు ఇలా ఉండాలి అని అనుకున్నట్లయితే ఆ పర్సనాలిటీ అనేది బయటకు వస్తుంది అనమాట. ఓకే. సో ఇట్లా మనం క్లియర్ ఎగ్జాంపుల్ అపరిచితుడిలో ఆల్మోస్ట్ సేమ్ అలానే ఉంటుంది అనమాట. ఓకే. సో జనరల్గా ఇప్పుడున్న జనరేషన్లో చాలా మందికి ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది. బికాస్ ఆఫ్ వర్క్ కావచ్చు, లేకపోతే వాళ్ళ పర్సనల్ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ కావచ్చు, స్ట్రెస్లోకి, డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే స్ట్రెస్ దాన్ని ఇంకా కొంచెం ముందుకెళ్తే డిప్రెషన్ అనుకోండి. సో వీటిలలోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో దీని నుంచి చాలా వరకు మెంటల్ హెల్త్ అనేది చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. ఎవరు ఉండరు చెప్పుకోవడానికి, చెప్తే ఎలా అనుకుంటారో అని ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్. సో దీని నుంచి అంటే జనరల్ ప్రికాషన్స్ ఏంటి సార్ ఈ స్టేజ్ నుంచి మనంతటా మనం బయటపడాలి అని అనుకుంటే? సో ఫస్ట్ థింగ్ వాళ్ళు ఐడెంటిఫై చేయాలి, ఇది నాకు ఉంది, ప్రాబ్లం ఉంది అని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. నాకు చాలా లోగా అనిపిస్తుంది, నాకు ఎవరూ లేరు, నేను చాలా ఒంటరిదాన్ని అని చాలా మంది ఫీల్ అవుతుంటారు. అండ్ ఎక్కువగా ఈ థాట్స్ వస్తుంటాయి, నెగిటివ్ థాట్స్ రిపీటెడ్గా వస్తుంటాయి. నేను వర్త్లెస్, ఈ జీవితం అనేది ఇంకా ఎందుకు పనికిరాని జీవితం అని చాలా మందికి ఆ థాట్స్ అనేవి వస్తుంటాయి. సో ఇట్లాంటి థాట్స్ రావడం వల్ల వాళ్ళు ఒక్కొక్కసారి తెలియకుండా వాళ్ళు సూసైడ్స్ కూడా చేస్తుంటారు సివియర్గా అవుతే. సో ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి, వాళ్ళు ఐడెంటిఫై చేసి ఎవరన్నా ఫ్రెండ్తో కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్తో డిస్కస్ చేసుకోవాలి. నాకు ఇలా ఉంది, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నేను దీని నుంచి బయటపడాలి అని వాళ్ళు అనుకోగలాలి. సో కొంతమంది సివియర్ కేసెస్లో వాళ్ళు తెలుసుకోలేరు అనమాట ఇలా ఉందని. సో ఫ్యామిలీ మెంబర్సే చూసి ఒకవేళ సైలెంట్గా ఉంటున్నారు, ఎవరితోనూ మాట్లాడట్లేదు, స్కూల్కి వెళ్ళట్లేదు, అంటే పిల్లల్లో స్కూల్కి వెళ్ళట్లేదు, లేకపోతే వర్క్లో కూడా అసలు దేని మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు, సైలెంట్గా ఉంటున్నారంటే ఐడెంటిఫై చేసి వాళ్ళే అడగాలన్నమాట ఏంటి ప్రాబ్లం ఏంటి. సో ఈ చిన్న కాన్వర్జేషన్ వాళ్ళకి చాలా
హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే. సో నాకు ఒక పర్సన్ ఉన్నారు మాట్లాడుకోవడానికి, నేను చెప్పింది వినడానికి, నేను చెప్పకపోయినా తెలుసుకున్నారు అనే ఒక 1% ఛాన్స్ ఉన్నా కూడా వాళ్ళు హెల్ప్ చేసుకున్నట్లు అవుతుంది అనమాట. ఓకే. సో తర్వాత వాళ్ళు గుర్తించి సైకాట్రిస్ట్ ని కన్సల్ట్ అయినట్లయితే వాళ్ళకి ఇట్లాంటి అంటే సివియర్ కాకుండా కూడా మనం తగ్గించవచ్చు డిప్రెషన్ ని. అంటే థెరపీ ద్వారా లేకపోతే మెడిసిన్స్ ద్వారా చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఓకే. సో మీకు ఎప్పుడన్నా అట్లా లోగా ఫీల్ అయితే మీరు ఎవ్వరు లేరని బాధపడకండి. ఇక్కడ మనకి శివానూప్ గారు ఉన్నారు, హీ విల్ లిజన్. తప్పకుండా. సో సార్, జనరల్ గా మీ దగ్గరకు వచ్చే కేసెస్ అంటే సో అది వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, లేకపోతే చైల్డ్ కావచ్చు, పిల్లలు, లేకపోతే ఇట్లాంటి టీనేజర్స్ కావచ్చు, ఇలాంటి కేసెస్ మీకు ఎక్కువ ఎలాంటివి వస్తుంటాయి సార్ జనరల్ గా? సో మెయిన్ గా మ్యారిటల్ కాన్ఫ్లిక్ట్స్, హస్బెండ్ అండ్ వైఫ్ కొత్తగా పెళ్ళైనాక వైఫ్ సరిగా అంటే మాట్లాడట్లేదు, హస్బెండ్ సరిగా మాట్లాడట్లేదు, ఇంకా సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడం, ఇట్లాంటివి చాలా కామన్ గా వస్తుంటాయి. ఓకే. సో వాళ్ళకి ఏంటంటే మెయిన్ గా ఈ బ్లేమింగ్ బిహేవియర్ ఎక్కువ అవుతుంది. నువ్వు అలా చేసావు, నేను ఇలా చేశాను, మీ పేరెంట్స్ అలా చేశారు, మా పేరెంట్స్ అలా చేశారు, అట్లా ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేది చిన్న చిన్నగా అంటే పెరిగిపోయి పెద్దగా అవుతుంటాయి. చాలా మంది విడిపోతుంటారు అప్పటికప్పుడు. సో ఇట్లాంటివి కామన్ గా అవుతుంటాయి. అండ్ ఎక్కువగా ఓవర్ షేరింగ్ చేసేసుకుంటారు. అంటే వాళ్ళ హస్బెండ్ గురించి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడుకోవడం, లేకపోతే వాళ్ళ వైఫ్ గురించి హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడుకోవడము, ఇట్లాంటివి చేస్తుంటారు. అక్కడ నుంచి నెగిటివ్ ఇన్పుట్స్ అనేవి వస్తుంటాయి. అవి కూడా డేంజరస్ గా ఉంటాయి. ఓకే. ఇదే కాకుండా ఇంకా టీనేజర్స్ కూడా చాలా మంది చెప్తుంటారు, నాకు ఇలా కాలేజ్కి వెళ్ళాలనిపించట్లేదు, ఎక్కువగా బయట తిరుగుతున్నాను, నాకు స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్, చదువు అంటే అసలు ఇంట్రెస్ట్ లేదు అని కూడా చాలా మంది వస్తుంటారు. కొంతమంది టీనేజర్స్ ఏంటంటే సెక్షువల్ డిజార్డర్స్తో బాధపడుతుంటారు. అంటే వాళ్ళకి ఒక జెండర్ ఐడెంటిటీ అనేది క్రైసిస్ లో ఉంటుంది అనమాట. వాళ్ళు అంటే మేల్సా ఫీమేల్సా అని వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసుకోలేకపోతుంటారు యంగ్ ఏజ్ లో. వాళ్ళు ఎక్కువగా ఈ సోషల్ మీడియా చూసి వాళ్ళు ఎక్కువగా వాళ్ళు అసెస్ చేసుకొని చాలా మంది వస్తుంటారు. అండ్ కొంతమంది అంటే నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా కొంతమంది మారుతుంటారు. ఈ జెండర్ నాకు కంఫర్టబుల్ లేదు, నాకు వేరే జెండర్కి మారాలని ఉంది అని కూడా చాలా మంది వస్తుంటారు. ఐడియల్గా అయితే మైనర్స్కి మనము ఇచ్చే సలహా ఏంటంటే ఫస్ట్ పేరెంట్స్కి చెప్పారా లేదా, పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, పేరెంట్స్ ఉండాలన్నమాట. ఒకవేళ వాళ్ళకి కౌన్సిలింగ్ సెషన్ స్టార్ట్ చేయాలన్నా కూడా ఇట్లాంటి కేసెస్లో పేరెంట్స్ వాళ్ళకి తోడు ఉండాలన్నమాట. సో పేరెంటల్ గైడెన్స్తోనే మనము మైనర్స్లో ఇట్లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్, జెండర్ ఐడెంటిటీ ప్రాబ్లమ్స్ అనేది మనము ట్రీట్ చేయగలుగుతాం. ఓకే. సో మీరు చెప్పారు మీ దగ్గరికి వచ్చేదంతా ఈ మ్యారేజ్ తర్వాత మిస్అండర్స్టాండింగ్స్, బ్లేమింగ్ ఈచ్ అదర్ అని. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే లివింగ్ రిలేషన్షిప్స్ చాలా ఎక్కువైపోయాయి సార్. సో ఈ లివింగ్ రిలేషన్షిప్స్ తర్వాత కూడా ఈవెన్ దో దే వాంట్ టు మ్యారేజ్, అది ఎక్కువగా శాతం నిలబడట్లేదు. డివోర్స్ తీసుకునే రేషియో చాలా ఎక్కువైపోయింది మన ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్. సో దీనికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? అంటే ఈ లివింగ్ రిలేషన్షిప్ ని మనం సపోర్ట్ చేయొచ్చా చేయకూడదా? ఇస్ ఇట్ గుడ్ ఆర్ నాట్? సో దిస్ ఇస్ అ వెరీ కాంట్రవర్షియల్ టాపిక్ అండి. బేసికలీ ఏంటంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ లో దేర్ ఆర్ మోర్ డిసడ్వాంటేజెస్. ఇది ఎందుకు అవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎక్కువగా పర్ఫెక్షనిజం కోరుకుంటారు. పార్ట్నర్ గురించి తెలుసుకోవాలి, పర్ఫెక్ట్ పార్ట్నర్ కోసం సర్చ్ చేస్తూ దే వాంట్ టు లివ్ ఇన్ టుగెదర్. సో ఇట్లా పర్ఫెక్ట్ పార్ట్నర్ గురించి సర్చ్ లో వాళ్ళే కోల్పోతుంటారు. సో ఒక 2 years లివ్ ఇన్ లో ఉన్నారు, అసలు పార్ట్నర్ నచ్చలేదు, నెక్స్ట్ ఇంకో రిలేషన్షిప్ లోకి వెళ్తారు, అక్కడ కంపేర్ చేసుకుంటారు, ఆ పాత పార్ట్నరే బాగుండే, ఈ పార్ట్నర్ అసలు సరిగా చూసుకోవట్లేదు, అక్కడ నుంచి ఇంకో రిలేషన్షిప్ లోకి జంప్ అవుతుంటారు. అక్కడ ఎలా ఉంటుందంటే ఆ పార్ట్నర్ బాగున్నారు, పాత పార్ట్నర్స్ లా లేరు, ఇక్కడ బాగుంది అనుకుంటూ ఆ కంపారిజన్ అనేది ఎక్కువైపోతుంటది. సో కొన్ని డేస్ వరకు ఉంటుంది ఆ అట్రాక్షన్ అనేది, కొన్ని డేస్ వరకు ఉంటుంది, కొన్ని మంత్స్ వరకు ఉంటుంది, కొన్ని ఇయర్స్ తర్వాత అది కూడా వాళ్ళకి బోర్ వచ్చేస్తుంటది. సో ఇట్లా పర్ఫెక్షనిజం కోసం సర్చ్ చేస్తూ చాలా డ్యామేజ్ జరిగిపోతుంది. సైకలాజికల్ గా చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఎస్.
సో వాళ్ళలో ఇన్సెక్యూరిటీస్ పెరిగిపోతుంటాయి. అయ్యో నాకు ఇంకెవరు పార్ట్నర్ లేరు ఫ్యూచర్ లో, ఆల్రెడీ అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అనే ఇన్సెక్యూరిటీస్ పెరుగుతుంటాయి. ఆ ఇన్సెక్యూరిటీస్ పెరగడం వల్ల వాళ్ళ అంటే ఒకవేళ ఫ్యూచర్ లో మ్యారేజ్ చేసుకున్నా కూడా ఆ మ్యారేజ్ లో కూడా ఈ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. వాళ్ళకి సబ్ కాన్షియస్ గా ఉండిపోతుంది. పార్ట్నర్స్ అలా ఉండే ఈ పార్ట్నర్ కూడా అలానే చేస్తారేమో అనే ఒక ఉంటుంది అనమాట. నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ తప్పకుండా ఉంటుంది. సో అది ఎక్కువగా డివోర్సెస్ కి వెళ్తుంటాయి అనమాట. ఓకే సార్, ఇప్పుడున్న ఈ హై అండ్ టెక్నాలజీ వరల్డ్లో ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఉంది. సో దీనివల్ల చాలా మందిలో మనం అన్ఎథికల్ బిహేవియర్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అండ్ ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తోంది ఇన్ జనరల్ గా మనకి, అంటే మీ వర్క్ తెలిసినంత వరకు? సో అన్ఎథికల్ బిహేవియర్స్ అంటే మనం చాలా రకాలుగా కేటగరైజ్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా సైబర్ క్రైమ్స్ అవుతుంటాయి. ఆ పర్సనే వేరే వాళ్ళని అంటే ట్రాప్ చేయొచ్చు. అంటే గ్యాంబ్లింగ్ ద్వారా కానీ, ఇదేదో ఉంది ఈ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అని, ఈ షేర్ లో పెట్టు ఆ షేర్ లో పెట్టు అని చాలా నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా వెళ్తుంటుంది. సో వాళ్ళకి ఇది ఒక అడిక్షన్ లాగా కూడా ఉంటుంది. చిట్ ఫండ్ కంపెనీ పెట్టేసి దాని తర్వాత దివాలా తీసేయడము, ఆ ఫండ్స్ అన్ని తీసేసుకొని పారిపోవడం, ఇవన్నీ కూడా చాలా చూస్తున్నాం. సో ఇది కొంచెం క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అనమాట. సో దొంగతనాలు చేయాలి, రాబరీస్ చేయాలి, ఇంకా ఇట్లాంటి అంటే నమ్మించి కూడా చాలా మంది మోసం చేస్తుంటారు. ఇట్లాంటివి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటాయి. ఈ సోషల్ మీడియా అడిక్షన్ కూడా ఒక రకంగా కారణం. అనెథికల్ బిహేవియర్స్ చాలా ఎక్కువగా అవుతుంటాయి. ఇంకొకటి ఏంటంటే సోషల్ మీడియాలో కనిపించినవన్నీ నిజాలు అనుకుంటారు, రియల్ లైఫ్ లో కూడా అదే అప్లై చేయాలనుకుంటారు. కానీ ఆ రియల్ లైఫ్ అనేది డిఫరెంట్, రియల్ లైఫ్ అనేది డిఫరెంట్. ఈ డిఫరెన్సియేషన్ వాళ్ళకి తెలియకపోవచ్చు. అక్కడే ఎలా ఉంది, అక్కడ నాకు అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, కానీ రియల్ లైఫ్ లో చూస్తే అసలు ఎవరు లేరు. చుట్టుపక్కల చూడాలంటే ఎవరు ఉండరు. ఒక కాల్ కొడితే వచ్చే ఫ్రెండ్ లేరు, రిలేటివ్స్ కూడా ఉండరు అనమాట. సో అంతగా నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చూస్తున్నాం. మెయిన్లీ సోషల్ మీడియా అడిక్షన్ అనేది కామన్ అనమాట. కొంతమంది ఏంటంటే ఎక్కువగా ఈ న్యూడిటీ కానీ, న్యూడ్ కంటెంట్ కానీ వీటికి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. సో అది కూడా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. వాళ్ళ రియల్ రిలేషన్షిప్ లో, వాళ్ళ మ్యారీడ్ లైఫ్ లో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట. సో ఇంతవరకు తెచ్చుకున్నాక వాళ్ళు ఒకవేళ ఏమైనా మెంటల్ హెల్త్ ఇష్యూ రాగానే వాళ్ళకి అంటే హిస్టరీ డిగప్ చేస్తే ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఉంటాయి అన్నమాట. సో వాళ్ళలో మనం చేసేది ఏంటంటే మెయిన్ గా సోషల్ మీడియా నుంచి కొంచెం దూరం ఉండాలని అడ్వైస్ చేస్తుంటాం. సో సోషల్ మీడియా డెఫినెట్లీ హ్యాస్ గుడ్ ఎఫెక్ట్స్ అండ్ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆల్సో. నాలెడ్జ్ కోసం చాలా మంది చూస్తుంటారు, ఈ యూట్యూబ్ లో డాక్టర్స్ ని చూస్తుంటారు, వాళ్ళు చెప్పినవి ఫాలో అవుతుంటారు, అట్లాంటివి మంచివి. కానీ చాలా వరకు కూడా నెగిటివ్ వేలో కూడా కొన్ని ప్రచారం అన్ని జరగడం వల్ల కూడా వాళ్ళు నెగిటివ్ వేలో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు. సో నాలెడ్జబుల్ కంటెంట్ మాత్రమే చూస్తే బెటర్ అనమాట. ఎస్పెషలీ అంటే టీనేజర్స్ వీళ్ళు ఎక్కువగా ఈ మానిటరింగ్ ఇవి చూసుకోవాలన్నమాట బేసిక్గా. సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ మెంటల్ హెల్త్కి అంటే మనం ఇన్ని రకాలుగా మనం చూసుకున్నాం, సైకలాజికల్గా మన మీద ఎన్ని ఎఫెక్ట్ పడతాయి అన్నది మనం ఇప్పుడు చాలా విషయాలు మాట్లాడుకున్నాము. సో ఒకళ్ళ మెంటల్ హెల్త్ సరిగ్గా ఉండాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో మెయిన్గా అందరితోనూ కొంచెం మాట్లాడుతూ ఉండాలి. మెయిన్గా అంటే ఒక్కళ్ళే ఉండకుండా, వాళ్ళు రెస్ట్రిక్టెడ్గా ఉండకుండా ఫ్యామిలీ మెంబర్స్తో మెయిన్గా మాట్లాడుతుండాలి. ఫ్రెండ్స్ కొంచెం ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటే అది చాలా ఇంపార్టెంట్. సో సోషలైజేషన్ ఇస్ ద కీ ఫ్యాక్టర్. సో సోషలైజేషన్ లేకపోవడం వల్ల కూడా చాలా వరకు మెంటల్ ఇల్నెసెస్ వస్తుంటాయి, అదొకటి. అండ్ అసలు సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది అవాయిడ్ చేయాలి. ఎక్కువగా కొంచెం అట్లీస్ట్ వాకింగ్ అన్నా చేయాలి. కొంతమంది జిమ్కి వెళ్తారు, దట్ ఈస్ వెరీ గుడ్. జిమ్ ఆర్ ఎక్సర్సైజెస్ ఇన్ ఎనీ ఫార్మ్ విల్ బీ హెల్ప్ఫుల్. అండ్ ఎక్కువగా జంక్ ఫుడ్కి అలవాటు పడుతుంటారు, బింజ్ ఈటింగ్కి అలవాటు పడుతుంటారు, స్ట్రెస్ఫుల్ ఈటింగ్ ఎక్కువైపోతుంది ఈ మధ్య. చాలా మంది ఒకవేళ డిప్రెషన్లో ఉన్న వాళ్ళు అదే టైంకి ఎక్కువగా ఈ ఆర్డర్ చేసుకుంటుంటారు, స్విగ్గీ జొమాటోలో విపరీతంగా తినేస్తుంటారు ఆ ఫేజ్లో.
అది 1 వీక్ కానివ్వండి, 2 వీక్స్ కానివ్వండి, ఆ డిప్రెసివ్ ఫేజ్లో చాలామంది ఎక్కువగా తీసుకుంటారు అనమాట. ఆ టైంలో వెయిట్ గెయిన్ అయ్యి మళ్ళీ ఆ వెయిట్ పెరిగిపోయారని దానికి మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్తుంటారు అనమాట. సో ఇట్లా జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జంక్ ఫుడ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ లాట్ ఆఫ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఆన్ ద బ్రెయిన్. చాలా వరకు మెమరీ తగ్గిపోతుంది అండ్ వాళ్ళకి ఏంటంటే స్లోగా బ్రెయిన్ హెల్త్ అనేది డిటరేట్ అవుతుంటుంది. వాళ్ళకి ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ బ్రెయిన్లో ఏవైతే ఉంటాయో సెరోటోనిన్, డోపమైన్ అనేవి చాలా వరకు లోగా ఉంటాయి. తక్కువ అయిపోవడం వల్ల కూడా వాళ్ళకి బింజ్ ఈటింగ్, స్ట్రెస్ఫుల్ ఈటింగ్ ఇవన్నీ ఎక్కువగా వస్తుంటాయి. సో కొంచెం న్యూట్రిషియస్ డయట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి, కరెక్ట్ టైంలో తినడము. కొంతమంది బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేస్తుంటారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది. సో బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా తగ్గుతుంది అనమాట. ఓకే. సో ఇదే కాకుండా ఎక్కువగా డెఫినెట్లీ అంటే ఫోన్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేసుకోవాలి అండ్ ఎక్కువగా బుక్స్ చదువుకోవాలి. దే హ్యావ్ టు రీడ్ బుక్స్, ఐదర్ నావెల్స్ కానీ లేకపోతే సెల్ఫ్ డెవలప్మెంటల్ బుక్స్, స్కిల్ డెవలప్మెంట్ బుక్స్, లేకపోతే వాళ్ళ సిలబస్ రిలేటెడ్ పిల్లల్లో అయితే. సో ఇది చూసుకున్నట్లయితే చాలా వరకు బ్రెయిన్ అనేది యాక్టివ్గా హెల్తీగా ఉంటుంది అనమాట. టైంకి పడుకోవడం, టైంకి లేవడం. ఎక్కువసేపు పడుకున్నా లేకపోతే తక్కువ పడుకున్నా కూడా బ్రెయిన్ హెల్త్ డిటేరేట్ అవుతుంది. ఓకే. సో మన తీసుకునే ఫుడ్ కూడా మనకి సైకలాజికల్గా ఎఫెక్ట్ పడుతుందా? ఎస్. సో డిప్రెషన్లో ఒక విధమైన ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి, హ్యాపీగా ఉన్నప్పుడు ఒక విధమైన ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. సో మనము హ్యాపీగా మన మూడ్ బట్టి కూడా ఫుడ్ హ్యాబిట్స్ వేరీ అవుతుంటాయి, అది కూడా ఒక ఫ్యాక్టర్. సో అండ్ ఇట్ ఈస్ రివర్స్ ఆల్సో, వైస్ వర్సా. ఒకవేళ మంచి ఫుడ్స్ ఉంటే, మంచి ఫుడ్ హ్యాబిట్స్ ఉంటే మన మూడ్ కూడా బెటర్ గా ఉంటుంది. సో నెగిటివ్ ఫుడ్ స్టఫ్ ఇందాక చెప్పినట్టు జంక్ ఫుడ్ తింటే మూడ్ కూడా డిటరేట్ అవుతుంది. సో ఇట్స్ సైకిల్, ఇట్ కీప్స్ ఆన్ రిపీటింగ్. సో ఇనీషియల్ గా ఇంట్రొడ్యూస్ చేయాలి న్యూట్రిషియస్ డయట్, హెల్దీ డయట్. మంచిగా రెగ్యులర్ గా ఐదర్ డేలో ఒక ఫ్రూట్ అన్నా ఉండాలి. చాలా మంది ఫ్రూట్స్ కూడా అవాయిడ్ చేస్తుంటారు, ఎందుకంటే వాటిలోనే రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. డిప్రెషన్ కి హెల్ప్ అవుతుంటుంది, యాంగ్జైటీకి కూడా హెల్ప్ అవుతుంది, స్ట్రెస్ మెయిన్ గా తగ్గుతుంది అనమాట. ఈ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ తిన్నట్లయితే చాలా బెటర్ గా ఉంటుంది. అండ్ ఎక్సర్సైజ్ ఆల్సో ఈస్ గోయింగ్ టు రెడ్యూస్ లాట్ ఆఫ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇన్ ద బాడీ. ఓకే. సూపర్ గుడ్ ఫుడ్స్ ఫర్ బ్రెయిన్ అంటే ఏం చెప్తారు? నేను చెప్పేది ఎప్పుడైనా డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, అన్ని రకాల ఫ్రూట్స్ తినొచ్చు అనమాట. అండ్ మంచిగా ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటే బెటర్. కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్స్, ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ మాత్రం తినద్దు. అండ్ అంటే డెఫినెట్ గా కార్బోహైడ్రేట్స్ అంటే హై షుగరీ కంటెంట్, స్వీట్స్, ఎక్కువగా ఈ కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ చాలా మంది తీసుకుంటుంటారు. సో వీటిలో కూడా హై షుగరీ కంటెంట్ ఉంటుంది. ఈ చాక్లెట్ మిల్క్ షేక్స్ బయట దొరికేవి, ఇవన్నీ కూడా హై షుగరీ కంటెంట్ ఉంటుంది. సో కొంచెం అట్లీస్ట్ ప్రోటీన్స్ అనేది ఉండాలన్నమాట డయట్ లో. అట్లీస్ట్ రిక్వైర్డ్ డైటరీ అలవెన్స్ అనేది ఇంపార్టెంట్. అట్లా క్యాల్కులేట్ చేసుకుని వాళ్ళ బాడీ వెయిట్ కి తగ్గట్టు ఆన్ అన్ యావరేజ్ వాళ్ళు క్యాల్కులేట్ చేసుకొని తీసుకోవాలన్నమాట. సో ప్రోటీన్ అనేది ఇంపార్టెంట్. సో ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుని, కార్బోహైడ్రేట్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయమని కాదు, కొంచెం అడిక్వేట్ కంటెంట్లో ఉండేలా చూసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ హై కార్బోహైడ్రేట్స్ తినే వాళ్ళు లేకపోతే కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు అదే విధంగా ఎక్సర్సైజెస్ కూడా చేయాలి. సో దట్ విల్ బర్న్ అవే ఆల్ ద షుగర్స్. సో క్యాలరీస్ కూడా బర్న్ అవుట్ చేస్తుంటాయి. ఓకే. సో సార్, చాలా మందికి కాఫీ, టీ అండ్ ఈ బెవరేజెస్ ఒక అలవాటు అయిపోతాయి. అంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే ముందు కాఫీ తాగాలి, లేకపోతే పలానా టైంకి కాఫీ తాగకపోతే నాకు మైండ్ పని చేయదు. సో ఇట్లాంటివి మనం వింటూ ఉంటాం. సో దీనికి సైకలాజికల్ గా ఏమైనా ఉంటుందా? సో నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ చాలా మంది చెప్తుంటారు, త్రూఅవుట్ ద డే ఒక పేషెంట్ అయితే అట్లీస్ట్ 7 cups ఆఫ్ కాఫీ, దట్ టు అట్లీస్ట్ 200 ml అన్నా తీసుకుంటారు అనమాట. సో అంత హై లెవెల్ ఆఫ్ కెఫీన్ అనేది కూడా చాలా హార్మ్ కలిగిస్తుంటుంది. సో బ్రెయిన్ హెల్త్ చాలా డ్యామేజ్ అవుతుంటుంది. సో బ్రెయిన్ ఎక్కువగా యాక్టివ్ ఉంచడానికి కూడా చాలా మంది కెఫీన్ అంటే నాట్ జస్ట్ కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ కూడా చాలా మంది తీసుకుంటారు. సో ఇది చాలా అంటే డ్యామేజ్ చేసి స్లీప్ కూడా కంప్లీట్ గా డిటరేట్ చేస్తుంది అనమాట. వాళ్ళకి నైట్ టైం స్లీప్ రాదు, ఎందుకంటే డే అంతా అన్ని
కెఫినేటెడ్ డ్రింక్స్ అన్ని తీసుకోవడం వల్ల బ్రెయిన్ చాలా యాక్టివ్ అయిపోతుంది. సో నైట్ ఎక్కువగా ఆలోచనలో పడిపోయి నైట్ నిద్ర ఎందుకు రావట్లేదని వాళ్ళు ఎక్కువగా మళ్ళీ కాఫీ తీసుకుంటారు. తెలీదు, కొంతమందికి తెలియదు, కొంతమందికి తెలిసి కూడా తీసుకుంటారు. అండ్ అట్ ద సేమ్ టైం తర్వాత మళ్ళీ నిద్ర పట్టట్లేదని ఓవర్ ద కౌంటర్ స్లీపింగ్ పిల్స్ ఇవన్నీ కూడా తీసుకుంటారు. అంటే సైకాట్రిస్ట్ని కన్సల్ట్ అవ్వకుండా కూడా చాలా మంది తీసుకుంటారు. లేకపోతే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వాడుతున్నారు ఆ స్లీపింగ్ పిల్, అది వీళ్ళు చూయించి ఫార్మసీలో వీళ్ళు కూడా తీసుకుంటూ ఉంటారు. సో అట్లా సైకాట్రిస్ట్ ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకొని అలవాటు చేసేసుకుంటారు. అదొక అడిక్షన్ అయిపోతుంది అన్నమాట. సో అంత డ్యామేజ్ కాజ్ చేస్తుంది. సో ఇండైరెక్ట్ గా అంటే కాఫీస్ ఎక్కువగా తీసుకొని, కాఫీ అనే కాదు, రెడ్ బుల్, ఇందాక రీసెంట్ గా ఒక వీడియో కూడా చూసాం, రెడ్ బుల్, మాన్స్టర్, సమ్ కైండ్ ఆఫ్ డ్రింక్స్, ఇవి తాగడం వల్ల ఒక పేషెంట్ తన మెంటల్ గా స్పాయిల్ అయిపోయారని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. ఇస్ ఇట్ ట్రూ? ఎస్. సో ఇది ఇందాక నేను చెప్పినట్టు, డిస్కస్ చేసినట్టు, ఎక్కువగా తీసుకుంటే ఇంకా బ్రెయిన్ హైపర్ యాక్టివ్ అయిపోతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ హైపర్ యాక్టివ్ ఉన్న వాళ్ళు కూడా ఇది తీసుకుంటుంటారు. అంటే ఎక్కువగా ADHD కండిషన్, అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఎనర్జీ డ్రింక్స్ అనేది తీసుకుంటుంటారు. సో వాళ్ళ బ్రెయిన్ అటెన్షన్ అవన్నీ తక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇవి తీసుకుంటే కొంచెం వాళ్ళకి అటెన్షన్ స్పాన్ పెరుగుతుందని వాళ్ళు ఎక్కువగా వీటికి అలవాటు పడిపోతుంటారు. అండ్ ఓవర్ ద సేమ్ టైం ఇది ఎక్కువగా తీసుకున్నట్లయితే, అంటే చాలా వరకు రీసెర్చ్ మనకు చెప్తుంది ఏంటంటే, కొంతమందికి ఏంటంటే మేనిక్ ఫేజ్ అనేది ఒకటి వస్తుంటుంది. ఆల్రెడీ ADHD ఉన్న వాళ్ళకి ఈ బైపోలార్ డిజార్డర్ అనేది కామన్ గా ఉంటుంది. అందులో మేనియా అనే ఒక ఫేజ్ ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఎక్కువగా తీసుకుంటున్నారు ఈ కెఫినేటెడ్ డ్రింక్స్ కానీ స్టిమ్యులెంట్స్ కానీ ఎక్కువగా తీసుకున్నట్లయితే నైట్ నిద్ర పట్టదు, వాళ్ళు నైట్ కూడా ఎక్కువగా యాక్టివ్ ఉంటారు. ద సేమ్ టైం వాళ్ళ న్యూరో ట్రాన్స్మిటర్స్ కూడా ఆల్టర్ అయిపోతుంటాయి. వాళ్ళు ఎక్కువగా కోపంకి గురవుతుంటారు, కోపం తెచ్చుకొని వైలెన్స్ ఎక్కువగా చూస్తుంటారు, ఫ్యామిలీ మెంబర్స్ మీద ఆ వైలెన్స్ అనేది చూపిస్తుంటారు. అండ్ ఎక్కువగా గొప్పలు మాట్లాడేస్తుంటారు. వాళ్ళలో పవర్స్ ఉన్నాయని, శక్తులు ఉన్నాయని, వెదర్ని కంట్రోల్ చేయగలుగుతారని, ఆ గ్రాండియాసిటీ అనేది డెవలప్ అవుతుంటుంది. సో నిద్ర అనేది చాలా క్రూషియల్. మెయిన్ గా ఈ బైపోలార్ డిజార్డర్లో ఏంటంటే ఈ నిద్ర కూడా కంప్లీట్ గా పోతుంది అనమాట. సో నిద్ర కరెక్ట్ గా 7 to 8 hours ఉండేలాగా అందరం చూసుకోవాలి. ఆ 7 to 8 hours నిద్ర లేకపోతే కన్సిస్టెంట్ గా 1-2 weeks అసలు నిద్ర లేదు అంటే డెఫినెట్ గా ఎనీ ఆఫ్ ద మెంటల్ ఇల్నెస్ క్యాన్ అక్కర్. ఐదర్ ఇట్ బి డిప్రెషన్, యాంగ్జైటీ కానీ, స్కిజోఫ్రీనియా కానీ, బైపోలార్ డిజార్డర్ కానీ. చాలా మంది నిద్ర రావట్లేదని మళ్ళీ ఆల్కహాల్ వీటన్నిటికీ అడిక్ట్ అవుతుంటారు. సో అది ఇంకో అడిక్షన్. సో ఆ అడిక్షన్ నుంచి బయటపడడానికి ఇంకా కొంచెం ఆల్కహాల్ తీసుకుంటారు. అట్లా ఆ ఆల్కహాల్ క్వాంటిటీకి కిక్ రావట్లేదని ఇంకొక సబ్స్టెన్స్కి వెళ్తుంటారు. క్యానబిస్ కానీ, అంటే గంజా కానీ, ఇట్లాంటి వాటికి కూడా అలవాటు పడుతుంటారు. సో అంత తీవ్రంగా అయిపోతుంది అనమాట. సో ఒక్క స్లీప్ ఒక్కటి ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా మంది చాలా డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ అంటే సబ్స్టెన్సెస్ కి అలవాటు పడుతుంటారు. సార్, జనరల్ గా ఇప్పుడు మిమ్మల్ని ఒకళ్ళు వచ్చి కలవాలి అంటే చాలా మంది అనుకునేది ఏంటంటే, మనకున్న ప్రాబ్లమ్స్ వెళ్ళి ఇప్పుడు సైకియాట్రిస్ట్ కి మనం చెప్పుకుంటే ఇట్ విల్ కాస్ట్ ఎ లాట్ అండ్ టైం టేకింగ్, మన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందో లేదు అనే ఒక అపోహలు చాలా మందికి ఉన్నాయి. సో జనరల్గా మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్కి ఒక ప్రాబ్లంతో వస్తే కనుక వాట్ యూ విల్ సజెస్ట్, అండ్ ఆ సెషన్స్ అనేవి ఎలా ఉంటాయి, హౌ యూ ట్రీట్ యువర్ పేషెంట్స్? సో స్టిగ్మా అనేది చాలా ఎక్కువగా ఉంది సొసైటీలో. నైబర్స్ ఏదో అనుకుంటారు, వేరే ఫ్యామిలీ మెంబర్స్ ఏదో అనుకుంటారు అని చాలా వరకు సైకియాట్రిస్ట్ దగ్గర చూపించారు అనమాట. ఎవరో భూత వైద్యుల దగ్గర తీసుకెళ్తారు, టెంపుల్స్కి, దర్గాస్కి ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ పూజలు చేయించి, లేకపోతే ఇట్లా ఏదో శైతాన్ వచ్చారని ఆ టైప్ ఆఫ్ వేలో వెళ్తుంటారు. ఈ ఫెయిత్ హీలర్స్ దగ్గర ఎక్కువగా వెళ్తుంటారు. ఎస్పెషలీ అంటే రూరల్ ఏరియాస్లో చాలా కామన్గా ఉంటుంది. ఇప్పటికి కూడా చాలా మంది లక్షలు ఖర్చు పెట్టి అట్లా వేస్ట్ చేసుకుంటున్నారు మనీ. సో అంతవరకు అంత కాదనమాట. సైకియాట్రిస్ట్ దగ్గర ఎక్కువ కూడా కాదు. సో ఆ లక్షలైతే అసలు కావు. సో చాలా తక్కువలోనే అవుతుంది. ఓకే. సో సైకియాట్రిస్ట్ దగ్గర రాగానే బేసికలీ మేము అసెస్ చేస్తాం.
ఫస్ట్ డయాగ్నోస్ చేసి అది ఎంత సివియారిటీలో ఉంది, ఒకవేళ తక్కువ ఉంది అంటే వాళ్ళకి ఓన్లీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తుంటాం, ఓకే థెరపీ ఇచ్చి పంపిస్తుంటాం. సైకోథెరపీ అంటే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ఇలాంటి థెరపీస్ ఉంటాయి అనమాట. సో ఓన్లీ థెరపీ ఇచ్చి పంపిస్తుంటాం. ఒకవేళ వాళ్ళకి చాలా హై సివియారిటీలో ఉంది అంటే అప్పుడు మెడికేషన్స్ కంపల్సరీగా అవసరం అవుతుంటాయి. ఓకే అది కూడా కొంచెం డ్యూరేషన్ వరకే ఉంటుంది. వాళ్ళకి ముందే చెప్తుంటాం ఇన్ని మంత్స్ తీసుకోవాలి, ఇన్ని మంత్స్ తీసుకున్నట్లయితే వాళ్ళకి ఫ్యూచర్ లో రిలాప్స్ అవ్వకుండా మనం చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు అని. సో దిస్ ఆల్ అండర్ యువర్ అబ్జర్వేషన్. ఎస్, ఓకే చాలా మంది మధ్యలోనే ఆపేస్తారు, ఎందుకు వాడాలి నాకు తగ్గిపోయింది కదా అని చాలా మంది అట్లానే ఆపేస్తుంటారు. కొంతమంది ఏంటంటే సైకియాట్రిస్ట్ ని కలవకుండా కంటిన్యూస్ గా ఇయర్స్ తరబడి అట్లానే వాడుకుంటుంటారు. అట్లాంటి కేసెస్ లో కూడా కొంతమందికి ఏంటంటే సరిగా పనిచేయవన్నమాట. కొంతమంది స్లీపింగ్ పిల్స్ ఓన్లీ కొన్ని డేస్ వరకే మేము ఇచ్చినట్లయితే వాళ్ళు ఎక్కువ డేస్ వాడుకుంటారు, కంటిన్యూస్ గా 4-5 months, 1 year, 2 years అట్లా వాడుకుంటుంటారు. అట్లాంటి కేసెస్ లో కూడా వాళ్ళకి ఆ మెడిసిన్ పనిచేయడం ఆపేస్తుంది. సో అప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు క్లియర్ చేశారు. అండ్ జనరల్గా డాక్టర్స్ సైకియాట్రిస్ట్ అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు. సో అలా భయపడకుండా చాలా చక్కగా మాకు మీ అమూల్యమైన టైంని కేటాయించి చాలా విషయాలు నివృత్తి చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.